తెలుగు రాష్ట్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతోంది. తెలంగాణలో మొత్తం 27,000 కేంద్రాలు ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కల మందు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు వయసున్న 42 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు వేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 1.25 లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తోంది. అలాగే ఏపీలో 52.13 లక్షల మంది పిల్లలకు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ కార్తిక్ అందిస్తారు లైవ్లో. కార్తిక్, చెప్పండి, ఇక పోలియో చుక్కల కేంద్రాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పృథ్వీ, పోలియోను పూర్తిగా నిర్మూలించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 44 లక్షల మంది విద్యార్థులకు, చిన్నారులకు కూడా 0 నుండి 5 సంవత్సరాల చిన్నారులకు ఈ పోలియో చుక్కలను ప్రారంభించారు. మొత్తం మీద ఎక్కడ చూసుకున్నా కూడా పోలియో చుక్కలపై ప్రచారం అయితే భారీ ఎత్తున సాగుతుంది. ముఖ్యంగా అయితే చిన్నారులకు ఉదయం నుండి కూడా 7 గంటల సమయం నుండి కూడా ఈ పోలియో చుక్కలను ప్రారంభించారు. మొత్తం మనం ప్రస్తుతం కుందన్బాగ్ ఏరియాలో ఉన్నాయి. కుందన్బాగ్ ఏరియాలో కొద్దిసేపటి క్రితమే రాజు శర్మ, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ ఇక్కడికి పోలియో చుక్కలను ప్రారంభించారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ పోలియో చుక్కలకు సంబంధించి పూర్తిగా దాదాపు పోయిన ఇయర్, అంతకుముందు ఇయర్ కానీ కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే పోలియో పర్సెంటేజ్ పూర్తిగా తగ్గిపోయింది. ఎవరికి ఏ చిన్నారులకు కూడా ఆ పోలియో శాతం అనేది ఎవరికి అటాక్ కాకుండా ఈ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే దాదాపు ఈ పోలియోను 2 చుక్కలను వేసి చిన్నారులకు అందిస్తున్నారు. ఈ ఒక నిండు ప్రాణానికి 2 చుక్కలు అనే విధంగా నినాదంతో ఈ పల్స్ పోలియో చుక్కలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఉదయం ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా ఈ పోలియో చుక్కలను అందించే కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. చిన్నారులకు ఒక్కరు కూడా ఈ పోలియో చుక్కలు అందనట్లయితే తప్పకుండా మళ్ళీ ఇంటింటికి వెళ్ళి కూడా ఈ పోలియో చుక్కలను అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ 2వ విడత కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి పూర్తి ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. పృథ్వీ, కార్తీక్, టైమింగ్స్ ఏంటి? అయితే పోలియో చుక్కలను ఉదయం 7 గంటల నుంచి, అంటే చిన్నారులు ఉదయం అసలు ఏం తినకుండా పడిగడుపున కూడా ఈ పోలియో చుక్కలు వేయాలని చెప్పేసి ముందస్తుగానే ఇక్కడ వైద్యులు, అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. ఈ ముఖ్యంగా ప్రచారం అయితే ఆటోలో, అదేవిధంగా ఎక్కడ కూడా చూసినా కూడా మొబైల్ కేంద్రంలో, ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో, ఎయిర్పోర్ట్ ప్రదేశం కానీ, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లు ఎక్కడ చూసినా కూడా ఈ మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలియో చుక్కలను అందిస్తున్నారు. థ్యాంక్ యూ కార్తిక్.